ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను నా స్టైల్లో చికెన్ కర్రీని ఎలా చేయాలో చూపిస్తున్నాను. చికెన్ కర్రీ అనగానే చాలా మంది మసాలాలు ఎక్కువగా వేస్తూ ఉంటారు. ఈనాటి కాలంలో మసాలాలు తినడం కూడా చాలా వరకైతే చాలా మంది అవాయిడ్ చేస్తున్నారు కదా. సో వాళ్ళ కోసం నేను ఈ రెసిపీని డెడికేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ చికెన్ కర్రీలో నేను ఎటువంటి మసాలా పౌడర్స్ యూజ్ చేయకుండా ఈ చికెన్ కర్రీని చేయబోతున్నాను. ఫస్ట్ మనం చికెన్ ని 2 సార్లు నీట్ గా కడిగేయాలి. చికెన్ ని కడిగేసిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, ఇంకా 2 స్పూన్స్ అలా సాల్ట్ వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసి మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ కర్రీకి ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్ లో కర్రీకి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని ఇందులో నేను కొన్ని హోల్ గరం మసాలాలు వేస్తున్నాను. ఏవైతే యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బస్ ఇంతేనండి. నేను కర్రీలో ఎటువంటి మసాలాలు అయితే యూజ్ చేయను. సో వీటితోటి మనకు కర్రీ అనేది ఫ్లేవర్ వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి, ఒక 4 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగడం కోసం చిటికెడు ఉప్పు వేసి చక్కగా ఫ్రై చేసుకోండి. ఫ్రై